హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్తే, ఇప్పుడే చూశానండి, పిట్టల ద్వారా ప్రెస్ కాన్ఫరెన్స్ హెల్డ్ చేశారు. పిట్టల ద్వారా అంటే ఇంకేం కదండి, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటారు పిట్టల ద్వారా గట్రాను. ఒక కర్రతో పైకి ఒకటి పట్టుకొచ్చి ఇంటింటికి వచ్చి గ్యాస్ కబుర్లు, సొల్లు కబుర్లు, పొగడతలు పొగిడి ఎదుటి వాళ్ళని కొంచెం ఉత్తేజపరిచి కామెడీ చేసి నవ్వించి ఏదో ఇస్తే తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు లేటెస్ట్ పిట్టల ద్వారా ఎవరో కాదండి, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో, కాకపోతే ఈ పిట్టల ద్వారా ఎవరిని పొంగించడానికి చేస్తాడంటే ఆ వైసీపీ కార్యకర్తలు కొంచెం పొంగించడానికి, కొంచెం సర తెప్పించడానికి, కొంచెం కామెడీ చేసి వెళ్ళిపోతుంటాడు. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కామెడీ చేస్తావో, కితకిత పెడతావో, లేదంటే చెట్టు మీద ఆ చెట్టు మీద గెంతి ఏ పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటారో నాకు అనవసరం. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కోసం దురుసుగా మళ్ళీ మాట్లాడారండి. ఎన్నిసార్లు చెప్పినా కుక్క బుద్ధిలాగా, కుక్క తోకలాగా ఎన్నిసార్లు చూసినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం అయితే శృతి తప్పి లైన్ దాటి మాట్లాడుతున్నాడు. ఏంటంటున్నారంటే, ఏ కార్యకర్త కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటాం, కానీ ఈ రోజు నుంచి అలా కూడా అనదలుచుకోలేదు. ఎందుకంటే ఇవాళ ఏవేవో ఫేక్ ఫోటోలు చూపించి ఇందులోనే దూకి చంద్రబాబు నాయుడు చావాలి అంటున్నాడు. దానికి కూడా సమాధానం చెప్తాను ఈ వీడియోలో. మీరు ముందు ఫేక్ ప్రచారాలు మానుకోండి. రీసెంట్గా ఒక కార్యకర్త చేత చెయ్యి వెనక్కి మడిచేసి షర్ట్లో పెట్టించేసి హ్యాండిక్యాప్ డ్రామా ఆడారు. పాప మా కార్యకర్త బలైపోయాడు. మళ్ళీ ఒకటి నిన్న మీ పేటీఎం గాళ్ళు ఎవరో ఎదురొచ్చి కడిగేసిన పురుగుల మందులో వైనో మందో కలిపి తాగేసి అన్నదాతలు ఆత్మహత్యలు అని చెప్పి పెద్ద క్రియేట్ చేశారు. ఇవాళ అది కూడా కేసే, ఆ కార్యకర్తలు కూడా పోతున్నారు. ఇకపోతే ఇది యూరియా షాపుల దగ్గర లైన్లు చేసిన ఫోటోలు సగం కొన్ని ఫేక్ ఫోటోలు పెట్టి మీరు రాజకీయం చేస్తున్నారు. ఫోటోలు ఫేక్. 1-2 ఫోటోలు ఉన్నా రైతు అన్నవాడు పొలంలోకి వెళ్ళాలి కాబట్టి గాబరా కోసమో, లేదా ముందుగా నిలబడితే ముందుగా మనకు వస్తుందన్న నమ్మకంతోనో షాప్ తీయక ముందో ఎర్లీ అవర్స్లోనో లైన్లో ఉంటారు. ఈ లైన్ అన్నది ప్రతి దగ్గర ఉంటుంది. లైన్లో ఉంటే స్టాక్ వస్తారు. ఒక సినిమా థియేటర్ దగ్గర కూడా సినిమా కంటే 3 అవర్స్ ముందు లైన్ కాస్తారు. ఎందుకంటే క్యూ పాటించినప్పుడు వాళ్ళకి పద్ధతిగా వెళ్తుందని. యూరియా వచ్చినప్పుడు కూడా వీళ్ళు గాబరాల్లో పడిపోతారు కాబట్టి ఒకరి మీద ఒకరు క్యూ కట్టేస్తారు. ఆ ఫోటోలు మీరు తీసుకొచ్చి ఈ ఫోటోలు చూసి వ్యవసాయ శాఖ మంత్రి తాలూకా ఫోటోలు కాబట్టి ఆయన చచ్చిపోవాలి, ఈ మినిస్టర్ తాలూకా ఊర్లో ఇలా క్యూ ఉంది, ఈయన చచ్చిపోవాలి, కుప్పంలో ఇలాంటి క్యూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలని, ఇందులోనే దూకి చావాలని చాలా ఎక్స్ట్రాలుగా మాట్లాడుతున్నారండి. ఇవాళ ఎవడ చచ్చిపోవాలో చెప్తా. భావి భారత పౌరులు తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళని వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టినందుకు ఎవడ చావాలి? నువ్వు చచ్చావా? ఇందులో దూకేవా? అదేవిధంగా 3 రాజధానులు కడతానని చెప్పి మూలన కూర్చొని 5 సంవత్సరాలు మూలన కూర్చున్న అనకూడదు, దానిలా కూర్చున్న ఎవడ చావాలి? నువ్వు చచ్చావా? నోటికి ఏది వస్తే అది మాట్లాడి, పెద్ద చిన్న లేకుండా. ఇవాళ ఈ కార్యక్రమాలంతా ఏంటంటే, ఇవాళ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురంలోని నిర్వహిస్తుంది కాబట్టి ప్రజలందరూ జైజలు కొడుతున్నప్పుడు ఓర్చుకోలేక, తట్టుకోలేక ఇవాళ పనికిమాలి ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పుకోవడానికి ఏమీ లేక నోటికి ఏదొస్తే అది వాగి పేలి వెళ్ళిపోవడం ఫిక్స్ అయిపోయావు. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరిచే కుక్క కరవదు. నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా నీ మీద క్లారిటీ అందరికీ జనానికి ఉంది. నీ కెపాసిటీ ఏటో ప్రత్యేక హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని ముడుచుకొని కూర్చున్నావు. ప్రత్యేక హోదా ఎవడెత్తాడో కూడా నీకు తెలియదు ప్రజాస్వామ్యంలో ఉండి. అంటే నీ కార్యక్రమాలన్నీ ఎలాగుంటాయంటే, పరీక్ష రాస్తాను కానీ స్లిప్ అందించాలి, పరీక్ష రాస్తాను కానీ గైడ్ అవ్వాలి, దమ్ముంటే గైడ్ ఇవ్వండి, పరీక్ష రాస్తాను, దమ్ముంటే స్లిప్లు అందించండి, ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ వస్తాను. ఇలాంటి కబుర్లో ఎవరో పేటీఎం దగ్గర చెప్పుకో. ఇంకొకసారి కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతి కార్యకర్త కూడా సేమ్ లాంగ్వేజ్ వాడవలసి వస్తుంది. ఎందుకంటే మా వరకు, మా పార్టీ వరకు లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శనాత్మకంగా ఇస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నోరు అదుపులో పెట్టుకోకపోతే సేమ్ సమాధానం రిపీట్ అవుద్దండి. ఇది కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడతారని, హుందాగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తారని మరొకసారి తెలియజేస్తున్నాను. సెలవు.